ఫీజు చెల్లించలేదని ప్రిన్సిపల్ తిట్టడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్లోని శ్రీ చైతన్య స్కూల్లో అఖిల అనే విద్యార్థిని 10th క్లాస్ చదువుతుంది. ఫీజు పెండింగ్ ఉందని నిలదీయడంతో మనస్తాపం చెందిన అఖిల ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ప్రస్తుతం విద్యార్థి చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుంది. స్కూల్ యాజమాన్యాన్ని విద్యార్థి తల్లి నిలదీసింది. నా కూతురు వెంటిలేటర్ మీద ఉందని 2 లక్షలు ఇస్తా, నా కూతుర్ని తెచ్చివ్వండని కన్నీరు మున్నీరయ్యారు. నేనేం చేసినాను, అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. మా ఇంట్లో పని ఉంటుంది, పూలమ్మ అని ఉంటుంది. పూలమ్మకు కూడా చెప్పింది. పూలమ్మ ప్రిన్సిపల్ మేడం నన్ను చాలా టచ్. నేను నైటీ మీదనే ఉన్నా. వెళ్దాం పా ప్రిన్సిపల్ కాడికి, నేను మాట్లాడతాను. ఆమెకి ఎవరు ఇచ్చారు మిమ్మల్ని తిట్టారు ఫీజుల గురించి నేను చెప్తాను. నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుంది. యశోదలో అడ్మిట్ అయింది. పేరు అఖిల. వెంటిలేటర్ మీద. ఇంతకుముందు అసలు నా బిడ్డ అంత అట్లాంటి ఆలోచన కూడా ఉండదు. నాకేం వీళ్ళు ఇబ్బంది పెడతారు, ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టిందని చెప్పింది. 3 రోజుల నుంచి ఏడ్చింది, రోజు ఏడ్చింది. అక్కడంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడంని నువ్వు తింటే మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్టు అనిపించింది. వద్దు, నువ్వు పోమాకు మమ్మీ, నీ కోపం ఎక్కువ, నువ్వు పోమాకు. ఏ రోజు కూడా నా పిల్లలు 2 years నుంచి చదువుతున్నా ఎప్పుడు కూడా ఒక మేడం ఒక మాట అనేదాన్ని కాదు, ఒకరిని ఒక మాట అనేదాన్ని కాదు. నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన. నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకి అన్నం లేని పిల్లలు కూడా చాలా మంది అన్నం, ఇంటి పక్కన వాళ్ళకి, బిల్డింగ్ వాళ్ళకి, అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చెప్పింది ప్రిన్సిపల్ ఫీజు గురించి నన్ను ఇబ్బంది పెట్టింది. మా ఇంటి పని కూడా చెప్పింది 90,000 ఇవి కట్టాలన్నారు. లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ఉంది. మొత్తం కలిసి మనం 22,000 ఇచ్చిన. అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చినాయని లాస్ట్ 1 month 2 months క్రితం బాబుని టార్చర్ చేశాను. బాబు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళ వల్ల బాబుకి ఇప్పుడు దగ్గర 1 lakh వరకు ట్రీట్మెంట్ అయింది. నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, అన్ని ఫైల్స్ ఉన్నాయి. అయితే వేరే కట్టాల్సిన ఫీజు బాబు ట్రీట్మెంట్ అన్నారు. ఆల్రెడీ బాగా సార్ కూడా చెప్పిన, బాబుకి అబ్నార్మల్ ఉంది, బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది, బాబుకి హెల్త్ బాగాలేదు కానీ ఆ డబ్బులు అట్లా యూజ్ చేస్తున్నా. లోన్ పెట్టిన, లోన్ రాగానే ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటే అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ చెప్పింది. పిల్లలు లేనప్పుడు చదువు ఎందుకు? ఇంకా పిల్లలు బతుకుండి పిల్లలు బాగుంటే కండి చదువు కావాలి. పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక చదువులు ఏమిస్తారు? చదువులు 100 మంది పిల్లలు, ఒక పిల్ల కట్టకపోతే మీకు కోట్లు నష్టం వచ్చింది. శ్రీ చైతన్య వీటి పేరుతో పిల్లల్ని చంపుతున్నారు. నాలాంటి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి స్కూళ్ళల్లో ఏమాకండి పిల్లగాళ్ళు.